కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మహిళా మరుగుదొడ్డిలో కెమెరాను గుర్తించారు. కృష్ణగిరి జిల్లా నివాసి వెంకటేశన్ కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణ కోసం వెంకటేశన్ గత నెల 16న పొల్లాచి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ మహిళల వాష్రూంలో పెన్ కెమెరాను అమర్చాడు. ఈ క్రమంలో గత నెల 28వ తేదీన నర్సింగ్ విద్యార్థిని పబ్లిక్ టాయిలెట్కు వెళ్ళింది. అక్కడ దాచిన పెన్ కెమెరాకు రబ్బర్ బ్యాండ్ చుట్టిన టాయిలెట్ బ్రష్ కనిపించింది. దిగ్భ్రాంతిలో పెన్ కెమెరాతో బయటకొచ్చింది. ఆ ప్రాంతంలో నిలబడిన వెంకటేశన్ వివరణ కోరింది. ఆపై ఆ పెన్ కెమెరాను తీసుకుని విచారిస్తానని చెప్పి ఆమెను పంపించి వేశాడు. వెంకటేశన్ మరుసటి రోజు డ్యూటీకి వెళ్లలేదు. దీంతో విద్యార్థిని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజాకు సమాచారం అందించింది. వెంటనే ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కెమెరా రికార్డుల్ని పరిశీలించినప్పుడు వెంకటేశన్ ఆ మరుగుదొడ్డికి వెళ్లడం రికార్డైంది. ఆ తర్వాత అతడిని పిలిపించి విచారించగా సీక్రెట్ కెమెరా పెట్టినట్లు ఒప్పుకున్నాడు. దీంతో సూపరింటెండెంట్ రాజా పొల్లాచి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్పెషల్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేసి వెంకటేశన్ను అరెస్టు చేశారు. అతని గదిలోని సెల్ ఫోన్ మెమరీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిస్థితిలో కోయంబత్తూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డీన్ నిర్మల బుధవారం విధుల నుంచి వెంకటేశన్ను సస్పెండ్ చేశారు.